మంచిది. ఈరోజు దేవుడు మనకిచ్చిన మంచి ఈ 40 రోజుల కూడికను బట్టి, ఉపవాస కూడికను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి దేవుని మేలులు పొందుకోవాలని మనం చేస్తున్నాను. ఇది మంచి అవకాశం. మరలా సంవత్సరానికి కూడా ఈ అవకాశం మనకి దక్కదు. మంచిది. ఈ విశ్వాన్ని మనం కానీ గమనించినట్లయితే ఒక అందమైన ప్రపంచంలో మనం ఉన్నాం. అందమైన ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో రకరకాలైన మనుషులు, రకరకాలైన వేషధారణ, రకరకాలైన భాషలు. సిటీలోకి వస్తే దేదీప్యమైన అందమైన వెలుతురు. రాత్రి 12 అయినా భయం లేకుండా తిరిగేవాళ్ళు. ఎంత మంచి అందమైన ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాము అంటే, ఉదయమే సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడినప్పుడు లేవండి తెల్లవారిపోయిందని అడావిడిగా డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, క్యారేజీలు కట్టేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి పంపించేవాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు. ఆ తర్వాత జరిగేది మరొక ఎత్తు. అంతా అడావడి అడావడి అడావడి. చీకటి పడిపోతుంది. ఇంటికి ఎప్పుడు వచ్చేయాలనే ఆతృత. పరుగు పరుగుని ఇంటికి వచ్చి అమ్మయ్య వచ్చేసాను, క్షేమంగానే చేరుకున్నాను అని ఎన్నో వింతలు మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రపంచంలో. అంతకంటే వింత ఏంటంటే, ఆకాశంలో ఆ నీలి మేఘాలను చూసినప్పుడు ఎంతగా ఆనందిస్తామో, రాత్రి సమయంలో మిణుకు మిణుకుమని వెలుగుతున్న ఆ నక్షత్రాల వెలుగులో ఆనందించే ఒక మనిషి మనం కదా. విషయం ఏంటంటే, రాత్రి మనకి వెలుగు ఇవ్వడానికి చంద్రుడు పూర్ణముగా సంపూర్ణంగా చంద్రబింబం కనపడితే పాట పాడిన వాళ్ళు పాట పాడుతూనే ఉంటారు, నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు. వర్షాకాలం వస్తే పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ మనసులో ఏముంటుందంటే, వర్షంలో డ్యాన్స్ వేయాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి. ఏంటో ఈ ప్రపంచం ఏంటో అర్థం కాని ప్రపంచం అయిపోయింది. దేవాది దేవుడు అన్నీ మనకిచ్చాడు. ఆకాశంలో పక్షులు చూడండి, ఏమండి, భూజంతువులు చూడండి. నువ్వు రాత్రి వచ్చేయగానే చీకటి పడిన వెంటనే ఇంటికి వచ్చేయగానే చీకటి పడిన వెంటనే ఈ పులులు, సింహాలు, భయంకరమైన జంతువులు అడవిలో వేటకు బయలుదేరుతాయి రాత్రి సమయంలో. మనిషి పగలు, జంతువులు రాత్రి. ఏమండి, ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రపంచాన్ని దేవాది దేవుడు సృష్టించాడు. అటువంటి సృష్టి క్రమాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఎవరు అది చేసింది అంటే, ఒక శక్తి ఏదో ఉంది. ఆ శక్తే నడిపిస్తుంది. ఆ శక్తే మనకి ఆధారమైనట్టుగా మనుషులు చూస్తూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఏది కరెక్ట్గా చెప్పలేదు. సృష్టి యొక్క ఆవిర్భావం, సృష్టి యొక్క దాని క్రమాన్ని ఏది కూడా చెప్పలేదు. కానీ దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. ఆదికాండం తీసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆది యందు ఎవరంట? ఆది యందు దేవుడు ఉన్నాడంట. ఆది యందు దేవుడు, ఒక్క నిమిషం, భూమిని ఆకాశాన్ని సృజించాడంట దేవాది దేవుడు. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన ఈ భూమి నిరాకారంగాను, నిరాకారం ఎందుకు అయిపోయింది? శూన్యం ఎందుకు అయిపోయింది? వాక్యము ఏం చెప్తుంది అని అంటే, కీర్తన 102
102 25వ వచనంలో బాగా చదువుదాం. ఆది అందు నువ్వు భూమికి పునాది వేశావు, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశము నీ చెయ్యి పనులే, నీ చేతి పనులే. దానిలో ఉన్న నక్షత్రాలు, గెలాక్సీలు, అలాగే సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో సమస్తము కూడా దేవాది దేవుని యొక్క చేతి పనులు అని అంటున్నాడు. ఎవరిది? ఆది అందు దేవుడు చేసిన పని అని అంటున్నాడు. ఈ పని ఎందుకు ప్రియమైన సంగమా ఇలాగైపోయింది? ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని కలగజేశాడు. భూమి ఆకాశము ఇప్పుడేమైపోయిందంటే చూస్తే 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగానే ఉన్నదట. అదెందుకు అయ్యింది? దేవుడు కలగజేసినప్పుడు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. అది యోబు గ్రంథంలో కానీ 38:7 వచనాన్ని మనం గమనిద్దాం. యోబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి ఒకే రాగంతో పాడుతున్నారంట. పాడినప్పుడు దేవదూతలు, అంటే ఉదయ నక్షత్రాలు దేవదూతలే. ఈ దేవదూతలు దేవుని కుమారులే. ఇవందరూ కూడా దేవుడు భూమికి పునాది వేస్తున్నప్పుడట పాట పాడారు. ఏమంటున్నాడు? ఆనందించి జయధ్వనులు చేశారట భూమికి పునాది వేసినప్పుడు. ఈ భూమి ఎలాగ ఉండాలి అంటే దేవాది దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 45:18. ఆకాశమునకు సృష్టికర్త అయిన వాడే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారంగా ఉండడానికి ఈ భూమిని నిరాకారంగా ఉన్నదేది. నువ్వు ఇలాగా ఆదికాండం తీయగానే మొదటి వచనంలోనే నిరాకారంగాను శూన్యంగాను ఎందుకు అయ్యింది? దేవుడు స్థిరపరచలేదా? దేవుడు పునాది వేయలేదా? దాన్ని సిద్ధపరచలేదా? దేవాది దేవుడు ఆకాశము దాంట్లోని సమస్తము కలగ చేయలేదా? ఆయన హస్తమే దీనిని అంతటిని కలగజేసింది కదా. ఏమైంది? ఇది ప్రశ్న. ఇలా చూడండి, ఇదొక బిగ్ క్వశ్చన్. బైబిల్ ప్రకారము భూమి యొక్క వయసు 6,000 నుంచి 10,000 దాకా ఉంది. 6,000 నుంచి 10,000 దాకా. అంటే ఆదాము ఏదెను వనంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క సంవత్సరాలు లెక్కేశారు. లెక్కేస్తే 6,000 అని అన్నారు. ఎందుకన్నా మంచిది, కొంచెం పెంచుదాము. ఆదాము ఏదెను వనంలో ఉన్నప్పుడు ఎంతకాలం బ్రతికాడో మనకు తెలియదు. ఆయన చచ్చిపోయే పరిస్థితి లేదు. దేవాది దేవుడు ఆయనకి చావే లేకుండా చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము ఏమయ్యాడు? పాపిగా మారిపోయాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ భూమి 6,000 సంవత్సరాలైనా అక్కడే ఈ బైబిల్ తప్పని చాలామంది చెప్తున్నారు. బైబిలు అర్థం చేసుకోలేక చాలామంది ఏం చేస్తున్నారంటే దానిని బైబిల్ తప్పు అంటున్నారు. బైబిల్ తప్పు కాదు, అన్నటికీ తప్పు కాదు. ఈ భూమి ఆకాశాలు నిలుచున్నంత వరకు కూడా ఆయన మాట నిలకడగానే ఉంటుంది. భూమి ఆకాశాలు ఒకవేళ నశించిపోయినా, అది కాలిపోయినా, అది బూడిదైపోయినా ఆయన వాక్కు నిలిచే ఉంటుంది. ఆయన వాక్కు నిలిచే ఉంటుంది. మరి సైన్స్ ఏం చెప్తుంది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అంటే విస్ఫోటనము జరిగింది. ఒక అణువు కాదు, అణువులో పరమాణువు కాదు, పరమాణువులో ఇలా చూడండి ఎక్కువ సంఖ్యలో అయాన్లు, ఎలక్ట్రాన్స్ కలిగిన ఒక చిన్నదటండి.
అదేంటట హాట్ అండ్ డెన్సిటీ, అంటే గొప్ప వేడి మరియు దట్టమైన బిందువు ఒకటి పేలిందంట. పేలడం వలన ఈ సృష్టిలో ఉన్న ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా, ఈ భూమి ఇవన్నీ కలిగిందని అది బిగ్ బ్యాంగ్ థియరీ. క్వశ్చన్ వేస్తున్నాను నేను, ఆ చిన్న కణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చిన్న కణము ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు యొక్క తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయంటే, మానవునికి జ్ఞానం ఎంతవరకు ఉన్నదంటే లిమిటేషన్ ఉన్నది. అంటే లిమిటెడ్ జ్ఞానం, దేవునికి అన్లిమిటెడ్. అంటే పరిమితమైన జ్ఞానం మనది, అపరిమితమైన జ్ఞానము దేవునిది. దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సైన్స్ అండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ సైన్సు అంటే దాంట్లో సైన్స్లో ఫిజిక్స్ అంట, అంటే పదార్థము, భౌతిక శాస్త్రం అంటారు. అంటే ఇది పదార్థము మ్యాటరు, అలాగే ఎనర్జీ శక్తి, అలాగే చలనం మోషన్, వాటి మధ్య పరస్పరం జరిగే చర్య అంట. ఏంటది? ఫిజిక్స్ అంట. ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కణం ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నదంట అండి. అది వేడికట, డెన్సిటీ సాంద్రత కట, అది పగిలిపోయిందట. ఎవడు చూశాడు? ఏ మానవుడు చూశాడు? సరే, నువ్వు లెక్క కట్టావు. లెక్క ఎలా కట్టావంటే, లెక్క దేవాది దేవుడు చెప్పాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి ఎన్ని గంటలు పడుతుంది అన్నాడు? 24 గంటలు. ఆ లెక్క ప్రకారం నువ్వు కట్టుకొస్తున్నావు. దేవాది దేవుడు ఆ లెక్క నీకు ఇచ్చాడు. లేకపోతే నీకు తెలియదు, ఆ లెక్క. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం కట్టుకొస్తున్నానంట. ఎంత కట్టుకొచ్చినా సరే నువ్వు దేవుని యొక్క రహస్యాలను కొంతవరకే తెలుసుకోగలవు, అంతకు మించి నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టినప్పుడు దూరంలో ఉన్న నక్షత్రాలు దగ్గరగా కనిపించాయట. వాటి కక్షలో అవి తిరుగుతూనే ఉన్నాయంట. సూర్యుడు ప్లానెటా? ఏమండి, ప్లానెట్ కాదటండి సూర్యుడు. చాలా నాకు విచిత్రం అనిపించింది. ప్లానెట్ కాదట, అదొక నక్షత్రం అట, పెద్ద నక్షత్రం అట, వెలిగించే నక్షత్రం అట. సూర్యుడు ప్లానెట్ కదట. ప్లానెట్ ఏంటంటే దాని నుంచి విడివైంది ఏమన్నా ఉన్నదంటే అది భూమి, శుక్రుడు, శని, ఇవన్నీ అంగారకుడు, ఇవన్నీ కూడా ప్లానెట్స్ అట. ప్లానెట్స్. విషయం ఏంటంటే సైన్స్ చాలా చెప్తుంది, కానీ మనిషి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి జీవం ఎక్కడికి పోతుంది? ఎందుకు చనిపోతున్నాడు? మళ్ళీ ఎక్కడికి ఆ జీవము ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ రోజుకి ఎవరికి కూడా, మానవుడు ఎవడు కూడా అంతుపట్టని అదొక ప్రశ్న. కానీ నా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దాంట్లో సమస్తము ఉంది. ఇలా చూడండి, ఈరోజు బలపరుపుగా ఉన్నదన్న భూమి గుండ్రంగా ఉన్నదని కనుగొన్న మనిషి యోబు గ్రంథానికి వెళ్తే ఈ భూమి గుండ్రంగా ఉన్నదని ఎప్పుడో చెప్పాడు. నేను ఆ సైన్స్ మీకు రేపటి దినాన్ని లేకపోతే ఎల్లుండి నేను అది వివరిస్తాను. విషయం ఏంటంటే ఎక్కడికి వద్దాం? దేవుని దగ్గరికి వద్దాం. మనిషికి అంతుపట్టని సైన్స్ జవాబు చెప్పలేనిది బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తాడు. నీకు అన్నీ అమర్చిన తర్వాత ఇది అలాగా అని నువ్వేం చేస్తున్నావు అంటే నీ జ్ఞానంతో కనుక్కుంటున్నావు. కానీ ఆ జ్ఞానం ముందుకంటే దేవదేవుడు కలిగి ఉన్నాడు. అనంత జ్ఞాని ఆయన, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సరే, ఆదిలో ఏం చేశాడు దేవుడు? భూమిని ఆకాశాన్ని కలగజేశాడు. భూమిని ఆకాశాన్ని కలగజేసాడు అన్న మాట అక్కడ పెడితే సైన్స్ ప్రకారము దాని వయసు ఎంతంటే 13,000
700 కోట్ల సంవత్సరాలట. 13,700 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలట. ఇదేంటండి? బైబిల్ ఏమో 6,000 అని చెప్తుంది. బైబిల్ తప్ప? బైబిల్ తప్పని చెప్దామా? లేదంటే ప్రూవ్ చేద్దామా? లేదంటే ప్రూవ్ చేద్దాం. ఆదిలో దేవాది దేవుడు భూమిని ఆదిలో చేశాడు. ఆదిలో చేశాడు. ఆ ఆదిలో చేసిన ఆ భూమి ఏమైపోయిందంటే నిరాకారంగాను శూన్యంగాను ఉంది. నిరాకారంగాను శూన్యంగాను ఎవరు చేశారు? ఎందుకు అయిపోయింది అని అంటే దేవాది దేవుడు అలాగా చేశాడు అని మనం చేస్తున్నాం. అంటే ఎందుకు చేశాడు అని అంటే ఈ భూమి ఈరోజు రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. 2వ పేతురు. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడ్డది. ప్రకటన గ్రంథం 21 కాదు, ప్రకటన గ్రంథము మరి 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు నలిపాడు, రక్తవర్ణం అయిపోయింది. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు. మీకు తెలుసా భూమి కంటే ఒక నక్షత్రం చాలా పెద్దదని? స్కైలాబ్ అని మనము నా డిగ్రీలో విన్నాం. ఆ స్కైలాబ్ భూమి మీద పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భయపెట్టేశారు. ఒక స్కైలాబ్ అనే ఒక పరికరమే అంటే చంద్రమండలం మీద పంపించిన ఆ స్కైలాబే కింద పడితే, ఇలా చూడండి, వాక్యం వినాలి. స్కైలాబే భూమి మీద పడితే భయపడిపోయామే. ఆకాశంలో ఉన్న వేల కోట్ల నక్షత్రాలు, లక్షల కోట్ల నక్షత్రాలు భూమి మీద అకాలపు కాయలు రాలినట్లుగా రాలితే భూమి ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? భస్మం అయిపోతుంది. ఈ భూమి ఒకరోజు భస్మం అయిపోతుంది. దేవాది ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ భూమి అగ్ని కొరకు నిల్వ చేశాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. క్రొత్త ఆకాశమును, అదేంటి మరలాను? క్రొత్త ఆకాశం ఏంటి? క్రొత్త భూమి ఏంటి? అంతకుముందున్న ఆకాశము, అంతకుముందున్న భూమి నాశనమైంది. అంతకుముందు ఆకాశము, అంతకుముందున్న భూమి గతించిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడున్న ఆకాశం, ఈ భూమి మనము ఉంటుంది అనుకున్న దీనిని దేవుడు అంటున్నాడు, దీనిని నేను అగ్నితో కాల్చివేస్తాను. ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెషయా 66:22 త్వరగా. నేను సృజించే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి లయము కాకుండా నా సన్నిధిని నిలిచినట్లు. అబ్బా, ఆ భూమి ఆకాశం ఎవరి కోసమో? అంతకు భూమి నశించిపోయిందని, అంతకు ముందున్న భూమి ఆకాశము అది నిరాకారం అయిపోయింది, నాశనం అయిపోయింది, ఆకారం లేకుండా పోయింది. ఎందుకంటే దేవుడు ముందున్న ఆకాశాన్ని, భూమిని నాశనం చేశాడు. దీనిని బట్టి చూడొచ్చు ఇర్మియా గ్రంథంలో కూడా ఈ మాటలు ఎలాగున్నాయో చూద్దాం. ప్రవచన రూపంలో ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం నిరాకారంగాను
శూన్యముగాను ఉండెను. యిర్మీయా భూమి మీద ఉన్నాడు. ఏం చూస్తున్నాడంటే రాబోయే అంటే జరగబోయే విషయాల్ని యిర్మీయా చూస్తున్నాడు. నేను భూమిని చూడగా అది నిరాకారం అయిపోయిందంట, శూన్యముగాను ఉందంట. అక్కడ వెలుగు లేకపోయింది. అవి కంపించుచున్నవి. నేను చూడగా నరుడు ఒక్కడును లేడు. ఆకాశ పక్షులన్నీ కనపడకుండా పోయాయి. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఏమైపోయిందంటే అసలు భూమి లేదు అని అన్నప్పుడు మరలా ఫలవంతమైన భూమి లేకుండా పోయింది ఏంటి, అడవి అయిపోయింది అంటాడంటే ఆకారం లేకుండా పోయింది. దాని మీద ఏమీ లేవు, కాలింది, నిరాకారం అయిపోయింది. ఒక మనిషి అగ్నిలో కాలినప్పుడు తన ముఖం ఏమైపోద్ది అమ్మా? కాలిపోద్ది. కాలిపోయిన ఆ ముఖము నువ్వు కనిపెట్టగలవా అంటే పోల్చుకోగలవా? భూమి ఏమైపోయిందంటే అది కాలిపోయింది. భూమి ఎందుకున్నదంటే అది దేవాది దేవుడు దానిని అగ్నితో కాల్చడానికి ఈ భూమి నిల్వ చేయబడ్డదట. ఆ మాట నువ్వు నమ్మితే నేనేమని నమ్ముతానంటే అంతకుముందు దేవాది దేవుడు ఆది అందు భూమిని ఆకాశాన్ని కలగజేసిన ఆ భూమి ఆకాశం ఏమైపోయిందంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమైందంటే నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. నిరాకారంగా శూన్యంగాను మారిపోయిందండి. యోబు గ్రంథం 38:7 అన్నాడు కదా, ఉదయ నక్షత్రాలు కలిసి అంట భూమికి పునాది వేసినప్పుడు దేవుని కుమారులైన దూతలంట వాళ్ళు ఆనందించి జయధ్వనులు చేశారంట. ఆయన సృష్టిని చూసి ఆనందించారట. ఆకాశము నేనే కలగజేసింది, భూమిని కలగజేసింది నేనే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదార్థం? సైన్స్ చెప్తున్నది 13,700 కోట్ల సంవత్సరాలు భూమి అన్నప్పుడు ఆ భూమి ఇప్పుడు నువ్వు లెక్క కట్టిన ఆ భూమి ఏమైపోయింది? ఆ మనుషులు ఏమైపోయారు? నిరాకారంగాను. ఈ భూమి మీద కొన్ని అవశేషాలు మిగిలిపోయాయి. ఆ అవశేషాలు ఏంటంటే డైనోసరాస్, చాలా భయంకరమైన జంతువులు. కొన్ని అవశేషాలు మిగిలిపోయాయి. ఆ అవశేషాలు అంటే దాన్ని బట్టి ఆర్కియాలజిస్ట్ ఏం అన్నారంటే భూమి మీద అంతకుముందు ఏమున్నది? భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి మీద జంతువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండడానికి కాదు, అది నివాసయోగ్యంగా ఉండడానికే. ఆ నివాసయోగ్యంగా ఉండడానికి చేసిన ఆ భూమి ఎప్పుడు చేశాడంటే ఆదిలో దేవుడు. ఆదిలో అంటే ఇప్పుడు మనం అనుకుందాం 13,700 కోట్ల ముందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే భూమి. ఆ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఏదైపోయిందంటే దేవాది దేవుడు దానిని నాశనం చేశాడు. అప్పుడున్న ఆ సంతానం అంటే అప్పుడున్న వాళ్ళు కానీ అప్పుడున్న అదంతా కూడా తుడిచిపెట్టిపోయింది. దీనిని ఆధారం చేసుకుని చాలామంది అంటారంటే మా దేవుడు 7 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టాడు, నిన్నగాక మొన్న నేను పుట్టాను అని అనుకుందాం. నా తండ్రి పేరు చెప్పమంటే నేను చెప్తాను, నా తాత పేరు చెప్పమంటే చెప్తాను, మీ ముత్తాత పేరు చెప్పరా అంటే నహీ సాబ్ నాకు తెలియదు. నీవు 7 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఎవరి కోసం నువ్వు చెప్తున్నావా? నీ కోసం నువ్వు చెప్పుకోలేవు. నీ బ్రతుకు ఎంత అని అంటే అంతలో పుట్టి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది. నీ కోసం నువ్వు చెప్పలేవు, ఏదో చెబుతావు. రండిరా అని అంటాడు, ఏమి జ్యోతిష్యం చెప్తాడు, ఫలానా నక్షత్రము. ఏ నక్షత్రం? సప్తర్షి. అమ్మ నేను ఏమంటలేదు. మేము ఆదివారం నాడు బయటికి వెళుతున్నాం, మేము బ్రాంచ్ చర్చ్కి వెళుతున్నాం. బ్రాంచ్ చర్చ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు సప్తర్షి అంటే 7 ఋషులా అండి
అది నక్షత్రానికి పేరు పెట్టారేటండి అంటే రామాయణం ముందున్నదా అని అన్న. సరే, నేను జవాబు చెప్తానులే అమ్మ, నువ్వు తొందరపడొద్దు, తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే దాంట్లోంచి ఆ మొక్కను పీకేసేసి ఇక్కడ నాటాడు కాబట్టి ఆ వాసనలు ఇంకా ఉన్నాయి. ఉండొద్దు అని నేను అంటలేదు, ఎందుకనంటే ఆ జ్ఞాపకాలు ఉంటాయి. మరి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే, ఐగుప్తులో మేము కుండల దగ్గర మాంసం వండుకున్నప్పుడు ఎంత బాగుంటుందో, అబ్బో ఆ జీవితం బాగానే ఉంటుంది. ఆ జీవితం బాగుండబట్టి నువ్వేం చేసావంటే ప్రభువా అని దేవాదేవునికి ఏడ్చావు. ఇది భరించలేకపోతున్నా నీ జీవితం అంటే నిన్ను తీసుకొచ్చి నువ్వేమో వడకక, నువ్వేమో విత్తనం వేయక ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తుంటే 40 సంవత్సరాలు తిని మాకేమో మాంసం ఎవడ పెడతాడంట. తినేసిన తర్వాత ఏమండి మరలా మాంసం కావాలి, మరలా మాంసం కావాలి, మరలా మాంసం కావాలి. దేవాది దేవుడికి ఇసుకొచ్చింది, తినండి, నీ నాసికారంధంలో నుంచి అది బయటకు వచ్చేస్తుంది ఆ వాసన, అంతగా తినండి అని. తిన్న తర్వాత దేవాది దేవుడు అన్నాడంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే తిండిపోతులు, దేవునినేమో అనుసరించరు, దేవుని మాట వినరు అని చెప్పి వాడిని నాశనం చేశాడు. ప్రియమైన సంగమా, దేవాది దేవుడి యొక్క గొప్పతనాన్ని ఈరోజు తెలుసుకోవాలి. ఎలాగంటే సప్తర్షి అంటే సప్త ఋషులు. నేను ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఆలోచించిన తర్వాత దేవాది దేవుడు అన్నాడు అంటే నాకు ఆలోచన ఇచ్చాడు. అన్నాడు అంటే అవును కదా, దేవుని సృష్టిలో భూమి ఉందా, మనిషి ఉందా అమ్మా? ఆ భూమి నీ కలగజేసిన దేవుడు ఆకాశాన్ని నక్షత్రాలని అన్నీ కూడా కలగజేశాడు కదా. ఆ తర్వాతే కదా మనిషి. అంటే అది దేవాది దేవుడు దానికి పేర్లు పెట్టాడట. ఏది నక్షత్రానికి, ఆ నక్షత్రంలో నువ్వు పుట్టావు, ఈ నక్షత్రంలో నువ్వు పుట్టావు, 20 సంవత్సరాల తర్వాత నువ్వు చచ్చిపోతావు. వీళ్ళు చేసిపోయి వీడికి ఒక నక్షత్రం లేదు, వీడికి ఒక గతి లేదు, ఇలా చెబుతూనే ఉంటారు చాలామంది. ఏమండి వీడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు, వీడు మాత్రం వీడి యొక్క ఎప్పుడు చచ్చిపోతావురా అని అంటే ఆడికి తెలీదు, కానీ ఇతరులు ఎప్పుడు చచ్చిపోతారో రాస్తాడు. అయితే ఆడపిల్ల, లేకపోతే చెప్పండి, అయితే ఆడపిల్లంట, లేకపోతే అది అయితే ఇది కరెక్టే చెప్పు, కరెక్టే చెప్పే పరిస్థితి మనకు లేదు. సరే దానిని ఏమంటున్నానంటే అప్పుడు అన్నాను, అమ్మా ఈ భూమి, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎప్పుడు కలగజేసాడు అంటే ఆదిలో కలగజేసాడండి అన్నారు. ఇప్పుడు ఆదిలో కలగజేసే నక్షత్రాలకి అన్నిటికీ దేవుడు పేర్లు పెట్టాడని యోబు గ్రంథంలో ఉన్నది. ఆ పేర్లు ఇప్పుడు మనిషి తీసుకుని ఏం చేశాడంటే ఆ పేర్లే పెడుతున్నాడు, సప్తర్షి. అబ్బో, అయితే ఇది అక్కడి నుంచి వచ్చిందా ఇక్కడి నుంచి వచ్చిందా అని అడిగాను. ఇప్పుడు నాకు అర్థమైందండి, మనిషి పెట్టుకున్నాడండి అని అన్నారు. అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. చాలామంది ప్రశ్నలు వేస్తారు. మీరు ప్రశ్నలు వేయండి, నాకు నేను సమాధానం చెప్తాను. నాకు తెలిసినంత మట్టుకు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని అంత మట్టుకును ఈ 20 రోజులు కూడా సృష్టి రహస్యాన్ని మనము తెలుసుకుందాం. మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి 6000 సంవత్సరాల క్రితంది కాదు, 6000 సంవత్సరాలు కాదు. వాడు అంచనా కట్టినట్టుగా మనం ఒప్పుకుందాం 13,700 కోట్ల సంవత్సరాలు ఒప్పుకుందాం. దేవుడు ఆదిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? భూమిని ఆకాశాన్ని కలగజేశాడు. అది భూమి నిరాకారంగాను శూన్యంగాను ఎందుకు ఉన్నది అని అంటే దేవాది దేవుడు అంటున్నాడు, ఇప్పుడు భూమి కూడా నేను నాశనం చేస్తాను, కాల్చేస్తాను. ఇది నిరాకారం అయిపోద్ది, శూన్యమైపోద్ది. మరలా నూతనమైన ఆకాశాన్ని, నూతనమైన భూమిని నేను కలగజేస్తాను. అంటే దేవాది దేవుడు ఆయా సమయాల్లో ఆ భూమిని, ఆ ఆకాశాన్ని ఏం చేశాడంటే ఆయన నిరాకారంగా చేశాడు. నిరాకారం అందుకే అయింది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె నిలబడిన త్వరగా